అట్లయితే రీసెంట్‌గా తిరుపతి లడ్డు ఇష్యూ నడుస్తుంది కదా! దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చిన నేపథ్యంలో మీరు దాన్ని ఎలా చూస్తున్నారు? అంటే రాజకీయ కోణం ఏమన్నా ఉందనుకుంటున్నారా? లేకపోతే ఇది నిజంగానే జరిగిందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా జరిగిందా? జరగలేదా? అనేది రిపోర్ట్స్ డిసైడ్ చేస్తున్నాయి గదా! మనం ప్రత్యేకంగా నేను వాళ్ళ మీద లేకపోతే నేను వీళ్ళకి సపోర్ట్ చేయటం, లేకపోతే వాళ్ళని అపోజ్ చేయటం ఇవన్నీ గాదు. బట్ ఓపెన్‌గా చెప్పాలి అంటే ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఆహ్, రిపోర్ట్స్ అందరికి ఫెయిర్‌గానే ఉన్నాయి గదా! అది చూస్తారు గదా! అందరూ చూస్తూనే ఉంటారు. అందరికి కనపడుతున్నాయి. బట్ ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఇది మన ఆహ్, ఫస్ట్ లోభత్వం అనుకోవచ్చు. అంటే ఎట్లా అంటే డబ్బుల కోసం ఆశపడటమనో, లేకపోతే ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు డబ్బుల కోసమనో, ఏదో ఒక దాని కోసం ఎవరో ఒకళ్ళు అక్కడ కాంప్రమైజ్ అవ్వటం వల్ల ఇంత ఇది జరిగింది. ఒకప్పుడు ఇదే లడ్డూ విషయమే గాదు, ఇంకా చాలా రకాలుగా జరిగింది. అండ్ లడ్డూ విషయంలో కూడా జరిగింది. అయితే మీరు చెప్పినట్లయితే ఇంతవరకు ఇంకా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటున్నారు. ఇన్ని జరుగుతున్నా హిందువుల్లో సంఘటిత శక్తి అనేది రాకపోవడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? సింపుల్‌గా చెప్పాలంటే గ్రూప్స్. ఆ! గ్రూప్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు అందరం క్యాస్ట్ అనుకుంటాము కానీ, క్యాస్ట్ ఉంది నిజమే. కాకపోతే క్యాస్ట్‌లో కూడా గ్రూప్స్ వినాయక చవితి తీసుకోండి. ఎట్లా ఉంటుందంటే ఆహ్, ఒకప్పుడు ఆహ్, వాళ్ళు స్వతంత్ర సమరయోధులు వీళ్ళందరూ కష్టపడి వాళ్ళేంటంటే ఇన్వెంట్ చేసింది దేనికోసం చేశారు? సో, అందరిని కలిపి ఉంచడానికి ఇన్వెంట్ చేశారు. మేబీ ఈ వినాయక చవితి పెట్టుకోవటము, ఒక వీధిలో పెట్టుకోవటము అండ్ నెక్స్ట్ అందరూ అక్కడికొచ్చి గుంపుగా ఉండి సో వాళ్ళు నెక్స్ట్ టైం ఏ ప్లాన్స్ చేయాలి, ఎలా ఎలా ఫైట్ చేయాలి, ఫ్రీడమ్ ఫైట్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు మాట్లాడుకోవడానికి చేసినది వినాయక చవితి. సో ఇప్పుడు ఏమైపోయింది, ఎట్లా ఎట్లా అంటే ప్రతి వీధికి కూడా ఒక గ్రూప్ ఫామ్ అయిపోయింది. ప్రతి వీధిలోనూ ఒక్కొక్క వినాయక చవితి, ఒక్కొక్క వినాయక మండపాలు ఇట్లా దేనికి. సో అన్ని చోట్ల ఏంటంటే గ్రూప్ గా ఫామ్ అయిపోయింది. సో వీళ్ళు లీడ్ లో ఉండాలి, వాళ్ళ లీడర్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటి థాట్స్ వల్ల సింపుల్ చెప్పాలి అంటే పవర్ కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాజిటివ్ గా ఉండే మంచి వాటిల్లోనే మిగతా వాళ్ళని జాయిన్ అవ్వని బట్టి అప్పుడు ఇట్లాంటి విషయాల్లో కూడా ఎందుకు వస్తారు. ఆ! సో అవేర్నెస్ అందరికీ ఉన్నాయి. సో ఎలా ఉండాలో, ఎలా ఎలా చేయాలో ఇలాంటివన్నీ అందరికీ తెలుసు. కాకపోతే ఎందుకు రావట్లేదంటే ఇందాక చెప్పినట్టు వినాయక చవితి ఈ వీధికి ఒకటి, ఆ వీధి కూడా ఆ వీధికి పెడుతున్నాము. ప్రతి గ్రూప్ ఒక్కొక్కటి పెట్టేస్తే ఇప్పుడు అక్కడేమో గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఎక్కువగా చేసేస్తుంది. చేయటం తప్పు కాదు నా ఉద్దేశం. చేయటం మంచిదే. చేసుకోవచ్చు. కాకపోతే ఒక గ్రూప్‌లో పెట్టుకొని ఓకే. ఓ రూ. 1,00,000 పెట్టి చేయండి. తప్పేముంది? అలా కాకుండా ఒక ఒక 10,000 ఇక్కడ, 10,000 అక్కడ, 10,000 అక్కడ, 10,000 అక్కడ అలా పెట్టుకొని చేస్తుంటే అందరూ విడిపోతున్నారు కదా! బయటకొచ్చేసరికి ఏంటంటే అందరూ కలవలేకపోతున్నారు. ఈ ఈ ఈ ఈ కులాలు, ఈ గ్రూప్స్ అన్ని పక్కకు పెట్టి అందరూ కలిసుంటే ఎవరికీ ఇబ్బంది. సార్ రీసెంట్‌గా మనం చూసినట్లయితే తిరుపతి లడ్డు ఇష్యూ జరుగుతుంది కదా సార్! ల్యాబ్ రిపోర్ట్ కూడా దీనిలో రాజకీయ కోణం ఏమన్నా ఉందని భావిస్తున్నారా? లేకపోతే ఇది నిజంగా జరిగిందని రాజకీయ కోణంగా లేదా అనే పక్కన పెడతాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాబ్ రిపోర్ట్ అయితే వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ లో క్లియర్ గా చెప్పారు అందులో కల్తీ జరిగింది. కల్తీ జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు జస్ట్ ఓపెన్ గా వచ్చి సరే ఇంకా ఇన్వెస్టిగేట్ చేయండి, దాని మీద ఇంకా వేరేగా ఏమన్నా ఉంటే కనుక చూడండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నెయ్యి, ఆవు నెయ్యి ఎప్పుడు కూడా కిలో 1000 రూపాయలు తక్కువైతే ఉంటుంది. ఆల్రెడీ నందినికి ఇచ్చి నెయ్యి స్వామివారికి డబ్బులు చదవ కాదు, ఆయనకి డబ్బులు లేకుండా ఏం లేదు. ఇప్పుడు ఆ నందినికి ఇచ్చి నెయ్యిని క్యాన్సిల్ చేసి తక్కువ రేటుకి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఏ పొలిటికల్ పార్టీ అయినా తీసుకోండి, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళు శాలరీస్ అని తగ్గించుకుంటున్నారండి. ప్రతి సంవత్సరం పెంచుకుంటానే అంటారు, వాళ్ళు ఇష్టం చేసుకుంటానే అంటారు. అది ప్రజలు కట్టిన సొమ్ముల నుంచి ప్రజలు కట్టిన పన్నుల నుంచి. స్వామివారికి అంత ఆదాయం ఉన్నప్పుడు మీరు కూడా ఖర్చు పడాల్సిన అవసరం వచ్చింది. ఆయన డబ్బులు ఆయన పెడుతున్నారు అంతే కదా, అది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమన్నా నీలో కల్తీ జరిగింది అన్నప్పుడు పర్సనల్ అటాక్లు మానేసి దాని మీద కావాలనుకుంటే మనం రివ్యూ కమిటీ అయ్యింది, లేకపోతే ఎంక్వైరీ చేయండి. అంతే తప్పించి పర్సనల్గా అటాక్ చేస్తాం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన హిందువులు ముద్దునెత్తుల్లో వేరే వరకు ఇలాగ కులాలతో కొట్టుకొని విడిపోయి అది నా కొలవాడు కాదు కదా, ఈయన నా కొలవాడు కాదు కదా, ఎవరో ఏదో చేస్తారని చెప్పి అనుకున్నారు. ఏదో ఆయనకి అన్యాయం జరిగింది,
లేదంటే కనుక ఏదో జరిగిందని చెప్పేసి హిందూస్ నుంచి ఎవరన్నా బయటకు వస్తే 90% హిందువుల్లోనే వాడు మన కులవాడు కాదు కదా అది ఇంగ్లీష్కి చెప్తాం, వీడు మన కులవాడు కాదు కదా ఇంగ్లీష్, అది మానేసి హిందువులందరూ ఒకటయ్యి ఎస్ వీఆర్ హిందూస్ అని చెప్పి బయటకు వస్తే ఈ దీనికి సొల్యూషన్ దొరుకుతుందండి. లేదు మనం కొట్టుకుంటాం అంటే ఎంతసేపు ఇలాగే ఉంటుంది ఇప్పుడు కూడా. అయితే కులాలు అనే వ్యవస్థలో నుంచి బయటకు వచ్చినప్పుడే హిందువులలో ఐకమత్యం మేల్కొల్పు అనేది ఉంటుందని మీరు భావిస్తారు అంతే? ఖచ్చితంగా అండి. మన హిందువులు అని చెప్పి అనుకోలేకపోతే నేను ఆ కులం, నేను ఈ కులం, నా కులం గొప్ప, ఈ కులం గొప్ప అని పక్కన పెడితేనే హిందూ అన్నది మన నెక్స్ట్ ఫ్యూచర్లో ఉంటుందని చెప్పేసి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వేరే కులాలకి వేరే మతాలకు ఉన్నట్టు మనకు కూడా ఒక చట్టం, ఒక హిందువులకు ఒక బోర్డు అన్నది ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా హిందూస్. దానికన్నా ముందు ఏంటంటే హిందువుల్లో మార్పు అనేది రావాలి. ఈ కులాలకు అతీతంగా మనం హిందువులు అని చెప్పేసి అందరూ కలిసికట్టుగా పోరాడితే హిందూ శక్తి అనేది అనంత శక్తిగా మార్పు తప్పించు. ఏదో అంటే కనుక ఇంకెంతసేపు ఏదో అంటారు చూసారా, ఎవరో పైకి వెళ్తూ ఉంటే కింద లాగుతూ ఉంటా అంటారని అదే ఉంటది. ప్లస్ ఇందులో ఏంటంటే హిందూ ధర్మం గురించి మాట్లాడాలి, లేకపోతే హిందూ ధర్మం గురించి పోరాటం చేయాలని తప్పించి ఏదో పర్సనల్ ఎజెండా గురించో, పర్సనల్ బెనిఫిట్ కోసం, పొలిటికల్ బెనిఫిట్ కోసం అయితే మాత్రం చేయకూడదు. ఇది అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా వచ్చి ఎస్ మేము హిందువులు అని చెప్పి పోరాడితే మనం మనుగడ సాధించగలుగుతాం అండి ఫ్యూచర్లో. లేదు అంటే హిందూ మతం అన్నది ఏమో హిందూ మతం ఉండేదట అని చెప్పుకోవాల్సి రావచ్చేమో ఫ్యూచర్లో.